తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏ పంచాయతీ తేలడం లేదు. ఏ ఒక్క పదవి ఎవరికి ఇవ్వాలన్నా ఎన్నో పంచాయతీలు తెర ముందుకు వస్తున్నాయి. ఈ కారణంగా ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వలేకపోతున్నారు. టీపీసీసీ చీఫ్ గా పదవీ కాలం పూర్తయినా ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డినే కొనసాగుతున్నారు. ఆయన పీసీసీ చీఫ్ నియమించాలని ఆయన పేర్లు ఆయన ఢిల్లీలో ఇచ్చి వచ్చారు. గత నెలలో ఫైనల్ అయ్యారని అనుకున్నారు. కానీ చివరికి ప్రకటన మాత్రం రాలేదు. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకి నష్టమన్న అభిప్రాయం వినిపిస్తూ ఉండటంతో ఆశావహులు మళ్లీ ఢిల్లీ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక తెలంగాణ పీసీసీ అధ్యక్ష రేసులో నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తన సూచన సలహాలకు అధిష్టానం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రేవంత్ భావిస్తున్నారు. అందుకే రకరకాల సామాజిక సమీకరణాలను పరిశీలించి ఆయన కొంతమంది పేర్లను సిఫారసు చేశారు. ఎస్సీ వర్గీకరణపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాదిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు ఆ వర్గం వారికి చీఫ్ పదవి ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కానీ ఆయన కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారే. సీఎం పీసీసీ చీఫ్ పోస్టులు ఒకే జిల్లాకు ఇవ్వడం కష్టం. బీసీ సామాజిక తరగతికి చెందిన నేతలకు పీఠం అప్పగిస్తే ఎలా ఉంటుందని పార్టీ హైకమాండ్ సంప్రదింపులు జరుపుతుంది. ఆ సామాజిక తరగతిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహేష్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఆయనకు మరో పదవి ఎందుకని కొంతమంది ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న తనకు ఆ పదవి ఇవ్వాలని మధు యాష్కి కోరుతున్నారు. లోక్సభ టికెట్ ఇస్తామని రాహుల్ గాంధీ ఆఫర్ ఇచ్చినా వద్దన్నారని, పీసీసీ చీఫ్ పదవి కోసమేనని ఆయన అంటున్నారు. కానీ ఆయనపై రేవంత్ అంత సుముఖంగా ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. గిరిజన నేత ఎంపీ బలరాం నాయక్ పేరును కూడా రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. పార్టీకి అత్యంత లాయలిస్ట్ గా పేరుంది. అధిష్టానంతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఇక టీపీసీసీ చీఫ్ పదవి ఒక్కటే కాదని వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రచార కమిటీ చైర్మన్ వంటి పదవులకు ఒకేసారి పేర్లు ప్రకటిస్తారని తెలుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ పదవులకు సైతం ఫుల్ డిమాండ్ ఉంది. తీవ్రమైన పోటీ ఉన్న కారణంగా కొన్ని పదవులకు కొంతమంది పేర్లు ప్రకటిస్తే ఇతర నేతలు అసంతృప్తికి గురవుతారు. అలాంటి పరిస్థితి రాకుండా సీనియర్లందరికీ, ముఖ్యంగా ప్రభుత్వంలో పదవులు సర్దుబాటు చేయలేని వారందరికీ పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నుంచి వచ్చిన తరువాత మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తారని, అప్పుడు పేర్లు ఫైనల్ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఆగస్టు 20 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ టీపీసీసీ చీఫ్ నియమిస్తారని కాంగ్రెస్ శ్రేణులంతా నమ్మకంతో ఉన్నారు.